క్లాస్లో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ గురించి, ఆర్కిమెడిస్ సూత్రం గురించి మనం చర్చించుకుందాం. ఆర్కిమెడిస్ సూత్రము దేని గురించి చర్చిస్తుంది? వెన్ ఏ బాడీ ఈజ్ ఇమ్మర్స్డ్ ఫుల్లీ ఆర్ పార్షియల్లీ ఇన్ ఏ ఫ్లూయిడ్, it experiences an upward force that is equal to the weight of the fluid displaced by it. ఒక ప్రవాహిలో ఒక వస్తువు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ మునిగినప్పుడు అది కోల్పోయినట్లు అనిపించేటటువంటి భారము ఆ వస్తువు చే తొలగించబడినటువంటి ద్రవ భారానికి సమానము. అది ఉత్ప్లవన బలానికి సమానం. ఉత్ప్లవన బలము అంటే ప్రవాహిలో ఉంచబడినటువంటి వస్తువు పైన ఊర్ధ్వ దిశలో ప్రవాహి కలిగించేటటువంటి బలాన్ని ఉత్ప్లవన బలము అంటాం. బొయానిక్ ఫోర్స్. ఓకే, సో ప్రవాహి అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రవహించే, అంటే ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలని మాత్రమే మనము ప్రవాహాలుగా స్వీకరించడం జరుగుతుంది. సో ఈ ప్రయోగానికి కావలసినటువంటి పరికరాల జాబితా, ద మెటీరియల్స్ నీడెడ్ టు డూ దిస్ యాక్టివిటీ. లెట్ us discuss all these things one by one in detail. I will give the crystal clear explanation. So the materials needed. What are the materials needed? The first one is the స్ప్రింగ్ బ్యాలెన్స్. ఈ ప్రయోగం చేయడానికి కావాల్సినటువంటి పరికరాల జాబితా మొదటగా స్ప్రింగ్ త్రాసు. చూడండి, స్ప్రింగ్ త్రాసు. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఒక రాయి, ఏ స్టోన్. ద థర్డ్ వన్ ఇస్ ద ఓవర్ఫ్లో జార్ అండ్ సిలిండ్రికల్ వెసల్, 100 ml beaker. Next, another one, see that electronic weighing machine to know the weight of the water displaced by the stone. Okay, electronic weighing machine. See this one, that is the electronic weighing machine. We can find the weight of the water displaced by the stone. Okay, next, see this one. Let us do the procedure. See the procedure. First, find the weight of the stone in the air with the help of the spring balance. గాలిలో రాయి యొక్క బరువు జాగ్రత్తగా చూడండి. అది ఎన్ని గ్రాములు ఉంది? 60 గ్రాములు ఉంది. ఎన్ని గ్రాములు ఉంది? 60 గ్రాములు ఉంది. జాగ్రత్తగా చూడండి, 60 గ్రాములు ఉంది. ఓకే, immerse the stone, suspend the stone in the overflow jar containing water and collect the overflowed water, dripping water in the 100 ml beaker. సో నెమ్మదిగా పొర్లు జాడిలోకి రాయిని ప్రవేశపెట్టి దాని యొక్క భారాన్ని కనుక్కున్నట్టయితే వస్తువు నీటిలో ఉన్నప్పుడు దాని యొక్క భారం జాగ్రత్తగా చూడండి 30 గ్రాములు. సో అదే విధంగా మనం ఏం చేస్తున్నాము, 100 ml బీకర్లో పొర్లిపోయినటువంటి నీటిని మనము తీసుకోవడం జరిగింది. ఓకేనా? నీటిలో ఉన్నప్పుడు వస్తువు యొక్క భారము, రాయి యొక్క భారం ఎంత ఉంది? 30 గ్రాములు ఉంది. అదేవిధంగా ఆ రాయి కొంత నీటిని తొలగించింది. సో ఇప్పుడు ఆ నీటి యొక్క భారాన్ని మనం కనుక్కుంటున్నాం. లెట్ us find the weight of the water, displaced water along with the 100 ml beaker. It is exactly equal to 82.77 grams. 82.77 grams. Next, let us find the weight of the empty 100 ml cylinder, 100 ml glass beaker. 100 milliliterల ఖాళీ గాజు బీకరు ద్రవ్యరాశి ఎంత? 52 గ్రాములు. ఎంత ఉంది? 52 గ్రాములు. So the displaced water, weight of the displaced water is equal, if you find the difference, it is exactly equal to 30.34 grams. How much? 30.3 grams. With this we can say that upward force is weight in air minus weight in water. 60 minus 30, that is 30 grams. Okay, 30 gf gram force.